తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జీలు వస్తున్నారు. కొద్ది రోజుల్లోనే తిరిగి వెళ్లిపోతున్నారు. ఎవరికి అవకాశం ఇచ్చినా వ్యతిరేకత మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. అసలు నియోజకవర్గానికి సంబంధించి కొత్త వారికి బాధ్యతలు ఇచ్చినా ఎందుకు వ్యతిరేకత వ్యక్తమవుతోంది? అసలు తాడికొండ రాజకీయం అధిష్టానానికి కూడా అంతుపట్టడం లేదా? రాజధాని ప్రాంతంలో కీలకమైన ఆ నియోజకవర్గంలో వైసీపీకి ఇన్ఛార్జ్ కరవుతున్నారా? గుంటూరు జిల్లాలోని అత్యంత కీలకమైన తాడికొండ నియోజకవర్గం వైసీపీకి ప్రస్తుతం ఓ తలనొప్పిగా మారింది. 2019 ఎన్నికల్లో వైసీపీ ఆ నియోజకవర్గంలో గెలిచినప్పటికీ ఆ నియోజకవర్గంలో నేతలు ఎవరు కూడా కుదురుగా ఉండడం లేదు. తాడికొండ నియోజకవర్గానికి సంబంధించి ఏదో ఒక పంచాయతీ వైసీపీ అధిష్టానానికి అలవాటుగా మారిపోయింది. 2019లో వైసీపీ నుంచి తాడికొండ నియోజకవర్గంలో ఉండవల్లి శ్రీదేవి గెలిచారు. ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పార్టీలో అనేక విభేదాలు రచ్చకెక్కాయి. ఎమ్మెల్యేపై సొంత పార్టీ నేతలే తిరుగుబాటు జెండాను ఎగరవేశారు. ఓ సమయంలో అసలు ఎమ్మెల్యేనే మాకొద్దు, మార్చివేయండని అక్కడ వైసీపీ శ్రేణులు డిమాండ్ చేశాయి. ఉండవల్లి శ్రీదేవి టీడీపీలోకి వెళ్లడంతో వైసీపీ అధిష్టానం 2024 ఎన్నికల ముందు తాడికొండ నియోజకవర్గం ఇన్ఛార్జిగా పలువురు నేతలు నియమించింది. ఎవరు కూడా పట్టుమని 2-3 నెలలు కూడా ఇన్ఛార్జిగా నిలవలేకపోయారు. ఉండవల్లి శ్రీదేవి తర్వాత డొక్క మాణిక్య వరప్రసాద్కి తాడికొండ నియోజకవర్గం బాధ్యతలిచ్చారు. ఆయన ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో పార్టీలో చాలా మంది డొక్కాపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఆయన్ని మార్చి కత్తెర సురేష్కి నియోజకవర్గ బాధ్యతలిచ్చారు. ఆయన కూడా కొద్ది రోజులు మాత్రమే ఇన్ఛార్జిగా కొనసాగారు. ఎన్నికల సమయం ముందు మాజీ మంత్రి సుచరితకి తాడికొండ నియోజకవర్గ బాధ్యతలు అప్పచెప్పారు. ఎన్నికల సమయంలో సుచరితకి తాడికొండ వైసీపీలో ఇబ్బందులపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో వైసీపీ అంతర్గత కలహాలతో పూర్తిగా చతికిలపడింది. తాడికొండ నియోజకవర్గంలో ఓడిపోయిన తర్వాత సుచరిత పాలిటిక్స్ కి దూరంగా ఉన్నారు. దాంతో తాడికొండ ఇన్ఛార్జ్ నియామకంలో వైసీపీ ప్రయోగాలు చేస్తూనే వస్తోంది. ఎవరికి నియోజకవర్గ బాధ్యతలిచ్చినా వారితో కలిసి పనిచేయడానికి ఏదో ఒక వర్గం వ్యతిరేకిస్తోంది. సుచరిత తర్వాత తాడికొండ నియోజకవర్గంలో బాధ్యతలను డైమండ్ బాబుకిచ్చారు. నియోజకవర్గంలో మొదటిసారి పర్యటన చేపట్టిన డైమండ్ బాబుకి నిరసనలు ఎదురయ్యాయి. మొదటిసారి నియోజకవర్గానికి వచ్చినప్పుడే నిరసనలు వ్యక్తం కావడంతో డైమండ్ బాబు అయోమయంలో పడ్డారంట. డైమండ్ బాబు మాకొద్దు అంటూ కొందరు బహిరంగంగానే అంటున్నారు. నియోజకవర్గంలో ఎవరికి బాధ్యతలు ఇచ్చినా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేది ఎవరికీ అంతుపట్టకుండా తయారైంది. అందుకే తాడికొండ నియోజకవర్గంలో ఈ నిరసనలకు కారణం మాజీ ఎంపీ నందిగామ సురేష్ వర్గమన్న టాక్ వినిపిస్తోంది. 2019లో ఉండవల్లి శ్రీదేవికి ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేసినప్పుడు ఆమె ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఆమెకు వ్యతిరేకంగా పనిచేసింది నందిగం సురేష్ వర్గమే. వారి తర్వాత ఇన్ఛార్జీలుగా ఎవరు వచ్చినా కూడా వ్యతిరేకిస్తూ నియోజకవర్గంలో తిరగకుండా అడ్డుకుంటున్నారట. నందిగం సురేష్ పేరుకి బాపట్ల ఎంపీ అయినప్పటికీ అప్పట్లో ఆయన రాజకీయమంతా తాడికొండ నియోజకవర్గం కేంద్రంగానే నడిపించారు. ప్రస్తుతం డైమండ్ బాబుకి వ్యతిరేకంగా పావులు కదుపుతోంది కూడా నందిగం బ్యాచేనంట. ఈ మధ్యకాలంలో నందిగం సురేష్ భార్య బేబీ ఆడియో కూడా ఒకటి వెలుగులోకి వచ్చింది. అందులో వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే తాను తప్పకుండా హోంమంత్రి అవుతానని ఆమె చెప్పుకొచ్చారు. బేబీకి తాడికొండ ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని వైసీపీ అధిష్టానం చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే బేబీకి టికెట్ ఇవ్వాలంటే ఆమెను తాడికొండ ఇన్ఛార్జిగా ప్రకటించాలి. అందుకే నందిగం సురేష్ వర్గం డైమండ్ బాబుని నియోజకవర్గంలో లేకుండా చేస్తే తమకు క్లియర్ అవుతుందని పావులు కదుపుతుందట. ఆ క్రమంలో తాడికొండ నియోజకవర్గంలో ఇన్ఛార్జీలకు పొగలు పెడుతున్నది సురేష్ వర్గమేనా, లేకపోతే మరే వర్గమేదన్నా అక్కడ రెడీ అవుతుందా అన్న దానిపై వైసీపీ అధిష్టానం ఆరాలు తీస్తుందట. ఏదేమైనా తాడికొండ వైసీపీలో డైమండ్ బాబు ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.